అలా ఉగాదికి భక్షాలు పప్పు ఉడకబెట్టుకున్నాను. ఈ బెల్లం కరగబెట్టుకోవటానికి ఇదిగో బెల్లం నలగొట్టుకున్నా. ఇది కరగబెట్టాలి. కరగబెట్టడానికి పొయ్యి ముట్టించుకుంటున్నాను. మిక్సీ వేసి రుబ్బొచ్చు, అట్లా నాకు ఇష్టం ఉండదు. ఇట్లా చేసుకుంటాను. బెల్లం కరిగినాక పప్పు వేసి, పప్పులో ఇంకా మెత్తగా అయిపోయిందాక పూర్ణము చేస్తాను. కొన్ని నీళ్ళు పోసుకునేది కరిగేదానికి, బెల్లం కరిగేదానికి. బెల్లం కరిగినాక పప్పు వేసేసి ఉగాదికి ఎలా జరుపుకున్నారు, ఏమేమి చేసుకున్నారు, ఎవరికి ఇష్టమైనవి అన్నీ బొబ్బట్లు, పూర్ణాలు, ఎవరికి ఎట్లా వస్తే అట్లా. నేనైతే పూర్ణాలు చేస్తున్నా. పూర్ణాలు అంటే అది మినపప్పుతోటి చేసుకునేవి రౌండ్గా, అవి పూర్ణాలు అంటారు. ఇది మనం భక్ష్యాలు. తెలంగాణలో భక్ష్యాలు అంటారా, ఏమంటారు, పోలేలు, పప్పు పోలేలు అంటారు. ఆంధ్ర సైడ్ ఏమో పూర్ణాలు అంటారు, భక్ష్యాలు అంటారు. ఈ రెండు రాష్ట్రాల వాళ్ళు ఇట్లా ఈ పండగకి ఉగాది బాగా జరుపుకుంటారు. ఉగాది కొత్త సంవత్సరం మనకి. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు పప్పు వేసేసుకున్నాం. ముందే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఇంక ఇది మెత్తగా అయ్యిందాక పూర్ణము ఇట్లా కలిపేసుకోవచ్చు. బెల్లం అంతా కరిగింది కదా, ఇది కూడా మెత్తగా అయిపోతుంది. మనం మెత్తగా అయిపోయేలోపు ఇదంతా పూర్ణం అంతా మాడకుండా ఇట్లా కలుపుకోవాలి. పంతులు గారు చదువుతున్నాడు ఈ సంవత్సరం ఎలా అయింది అని. పక్కనే గుడి ఉంటుంది మాకు, సుబంకిరి గుడి, అమ్మవారిది, దుర్గామాత. సోంపేద్దాము. ఇందాక సోంపేయాల, దగ్గరికి అయింది కదా, పూర్ణం అంతా దగ్గరికి అయింది. చూడండి, ఇంత దగ్గరికి వచ్చేసింది. ఇంకొంచెం దగ్గరికి వచ్చినాక దించేసుకోవాలి. చేసుకొని చల్లగైనాక భక్షాలు చేసుకోవాలి. వేడి మీద చేస్తే విడిపోతుంది, పిండి కూడా రాదు. పిండిలో ఇట్లా ముద్దలాగా రాదు, రాదు. నేను కొలతలు చూపించలేదు, అట్నే వేసినాను అనుకున్నారు. దీనికి కేజీ పప్పుకి కేజీ బెల్లం వేసిన. స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు. మాకు స్వీట్ బాగా తింటారు. కేజీ పప్పుకి కేజీ బెల్లం వేసేసినాను. ఇంకా ఎక్కువ వేసిన, కేజీ ఇంకా పావు ఎక్కువ వేసిన. తీయగా ఉంటేనే బాగుంటుంది భక్షం తినటానికేనంటే వేసినాను. ఇది నల్ల బెల్లం, అందుకే నల్లగా కానొస్తుంది. ఇంత దగ్గరికి, ఇంకొంచెం దగ్గరికి అయినాక దించేసుకుంటే అయిపోయినట్టే. ఎప్పుడైనా ఇట్లా చేసుకోండి. అయ్యో లూజ్ వచ్చేసింది అని కంగారు పడిపోయి పూర్ణం అంతా ఇది చేసుకోవద్దు. ఇట్లా దగ్గరుండి మంచిగా మాడకుండా ఇట్లా చేసేసుకుంటే బాగుంటుంది. ఇదిగో ఇట్లా అడుగు అంటకుండా ఇదిగో ఇట్లా చేసుకుంటా ఉంటే అది అతుక్కోకుండా ఉంటుంది చూడు, అప్పుడు అయిపోయినట్టు పూర్ణం అంతా. దీనికి అసలు అంటుకోదు పూర్ణం దగ్గరికి అయిపోతే. అంతేను, పాకం అదేం ఉండదు దీనికి. బెల్లం కరిగితే చాలు, పప్పు వేసేసుకోవటం, ఉడికిన పప్పు. ఇక్కడ ఇది అయితే కలిపి ముందే పెట్టుకున్నాను. మంచిగా మెత్తగా నానుంది. ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వచ్చేస్తే పూర్ణంకి దీంట్లో సగం తీసుకొని పూర్ణం చేసుకుంటే బాగా వస్తుంది. అది లోపల పెట్టుకొని ఇదే పెద్దగా కూడా వస్తుంది, కొంచెం పెద్దగా. ఎంత పూర్ణం తీసుకొని దీంట్లో పెట్టేసుకొని చేసుకుంటే ఇలా కలుపుకోవాలి. పిండి ముందే నానబెట్టుకోవాలి.
కొంచెం నూనె వేసుకోవాలి. అది రెడీ అయినాక భక్షాలు చేసేటప్పుడు చూపిస్తాను. ఇటు దగ్గరికి అయిపోయినాక, కానీ మాడొద్దు, మాడితే బాగోదు, మాడకుండా చేసుకోవాలా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అష్టైశ్వర్యాలతోటి ఈ సంవత్సరం ఇంకా మంచిగా ఉండాలి అందరూ. ఇందా చూడు ఎంత పలసగా ఉండిందో, ఇప్పుడు చూడు కలపంగా ఎట్లయిపోయింది, మెత్తగా కూడా అయిపోయింది, పూర్ణం దగ్గరికి అయిపోయింది. ఎట్లా చేసేసుకోవాలా, చేసుకుంటే బాగుంటుంది. చల్లారినాక ఉండలు కట్టుకొని భక్షాలు చేసుకోవటమే. ఇట్లా గట్టిగా అయిపోయింది కదా, ఈ గిన్నెకి తీసేసుకున్నాం కదా. కవరు, ఇలాంటి కవర్ తీసుకోండి. ఇది 5 కేజీల కవరు. 5 కేజీల కవర్ అంటే ఎందుకు చెప్పాలి, ఇది ఇట్లాంటి కవరు కొంచెం పెద్దగా ఉంటుంది. ఇట్లా సమానం కట్ చేసుకొని దీని మీద పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు పిండి ఎలాగైంది. ఇది అచ్చంగా మైదా పిండి కాదు, మైదా పిండి ఎక్కువ తినకూడదు, ఎవరెవరి ఇష్టము. నేనైతే గోధుమ పిండి సగము, మైదా పిండి కొన్ని, ఇంత మీకు క్వాలిటీ చూపించలేదు అందుకని చదువుతున్నాను. 1/2 కేజీ పిండి మొత్తం కలిపి 2 సమానంగా వేసుకోకుండా ఎక్కువ గోధుమ పిండే వేసుకున్నాను నేను. కొంచెం ఒక గిన్నెడు, పెద్ద గిన్నెడు అంతా మైదా పిండి వేసేసినాను. ఇది ఇట్లా వచ్చేసింది, బాగా నానింది పిండి. ఇదిగో ఇట్లా వచ్చేసింది చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తా పూర్ణం పెట్టి. ఇంత దాంట్లో పెద్దగా వస్తుంది. నెయ్యితో కాల్చుకుని తింటే బాగుంటుంది. నెయ్యితో కాల్చుకొని తిని చిక్కటి పాలలో మంచిగా కాసుకొని ఆ పాలల్లో వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకా భక్షం పూర్ణం అంటున్నా. ఇదిగో చూడు, తీస్తేనే ఇదిగో ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా చేసుకోవాలి పూర్ణంనే. ఇట్లా చేసేసుకొని ఇట్లా పెట్టుకొని పోయినా ఆయిల్ వేసేసుకోవచ్చు. నేను నెత్తితో వేస్తున్నాను కాబట్టి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టుకొని నేనైతే దీంతోటే చేస్తాను, చేతులతో రాదు నాకు. చేతులతో వచ్చేవాళ్ళు చేతులతో చేసేసుకోవచ్చు. ఇది ఇట్లా పెట్టేసుకొని ఈజీ, తొందరగా వచ్చేస్తుంది. ఇట్లా చేసేసుకోవచ్చు. కవర్ మనము ఎట్టంటే అటు తిప్పుకొని ఇట్లా చేసేసుకోవచ్చు. పిండి మనం ఎంత తీసుకుంటామో పూర్ణం కొంచెం బాగానే తీసుకోవాలా. పూర్ణం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంతే, గుండు బాగా షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేసేస్తున్నాను. పెంకు ఇటు పెట్టేసినాను. నెయ్యి వేసుకోవాలి. ఇట్లా నెయ్యి వేసుకొని, ఎక్కువ వేసుకునే పని అయితే ఎక్కువ వేసుకోండి, నేనైతే కొంచెం వేస్తున్నాను. ఇలా తీసుకోవాలా. ఇదిగో ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలా. నాకు రాలేదు ఇప్పుడు సరిగా. ఫస్ట్ వేసిందే అట్లా వచ్చేసింది. ఇట్లా వచ్చేసి పూర్ణం ఫస్ట్ది అట్లా వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా ఫస్ట్ సరిగా రాదు. పైన మళ్ళీ ఇట్లా నెయ్యి వేసుకోవాలా. అట్లా పూర్ణం కనిపించాలి మంచిగా, అప్పుడు తినాలనిపిస్తుంది కూడా. వచ్చేసింది చూడు, ఇలా కాల్చేసుకోవాలి. స్మూత్ ఉంది.
స్లో పెట్టుకోవాలా మంట. నెయ్యి కమ్మట వాసన వస్తుంది, పొంగుతుంది. మంట ఎక్కువ పెట్టుకోవద్దు, పూర్ణానికి భక్ష్యాలకి మాడిపోతాయి. ఇట్లా రావాలా, అది ఇట్లా వచ్చేసిద్ది. పూర్ణం కమ్మగా ఉంటుంది. పైన మళ్ళీ నెయ్యి. ఇంతే చేసుకోవటము. చేసుకుంటే సింపుల్, మీరు ప్రతిసారి చేసుకోవచ్చు. అమ్మ బొబ్బట్లు ఎట్లా చేసుకోవాలనో ఏమో అని ఇంతే ఉంటుంది, ఈజీ. ఇదిగో చూడు, పెంకుకు కూడా అతుక్కోవటంలో ఎంత మంచిగా వచ్చేస్తుందో చూడండి. పిల్లలు కూడా చక్కగా తింటారు. 4-5 వేసినట్టు వేడి తింటుంటే పాలు కాసిచ్చి చిక్కటి పాలల్లో వేసిస్తే ఇంకా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నేను తిన్నాను అట్లా. నాకు ఇవి తెలిసేది కాదు. మా ఫ్రెండ్స్ పాలు పోసి ఇచ్చారు ఒకసారి, పోతే చేసి వేడిది అప్పటికప్పుడే. ఈ పూర్ణం కూడా మనము అయ్యో చాలా ఉందే ఇప్పుడే చేసేసుకోవాలని అని ఏమీ లేదు. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు 2 అయినా చేసుకోవచ్చు. ఈ పిండి ఏమో మంచిగా కవర్లో పెట్టుకోవాలా, ఆ కవర్లో పెట్టుకొని డబ్బాలో పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో వేసుకొని తినాలన్నప్పుడల్లా తీసి బయట పెట్టుకోవాలి. ముందే 1 గంట సేపు ముందు తీసి పెట్టుకొని చేసుకొని తినొచ్చు. వేడి కమ్మగా ఉంటాయి అప్పటికప్పుడే. వారం రోజులైనా ఉంటుంది ఇది, చేసుకొని తినొచ్చు. పాలు పోసుకొని తిని నెయ్యి వేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఇటు చేసుకొని తెల్లారి కూడా వేడి చేసుకొని తినొచ్చు. అంటే మనం వేరే హాట్ బాక్సుల్లో అట్లా పెట్టుకొని 2-3 రోజులు ఉంటే బాగోదు. పిండి పూర్ణం ఉంచుకొని ఎప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇంతే, అయిపోయింది. మిగిలిపోయింది కదా, ఈ పిండిని మనము మళ్ళీ పూర్ణం పిండి ఉంటుంది కదా, ఆ పిండికి ఉపయోగించుకోవచ్చు. ఇలా కవర్, డీమార్ట్ కవర్ ఉంటుంది చూడు, అదైతే ఇంకా బాగుంటుంది. నేనైతే ఈ కవర్లోనే ఇలా పెట్టేస్తున్నా. ఇదైనా కవర్ కదా మంచిగా ఉంటుందని. మళ్ళీ ఆ కవర్ మనం వాడుకోవచ్చు కదా, ఇలా పెట్టేస్తున్నాను. ఈ కవర్లోనే పెట్టేస్తున్నాను. ఇట్లా పెట్టేసి ఎందుకు అలా పెడుతున్నామా? మామూలు డైరెక్ట్ బాక్స్ పెట్టచ్చు కదా. అట్లా పెడితే బాగోదు. ఇట్లా కవర్లో పెడితే మనం ఇప్పుడు ఎట్లా కలిపి ఉన్నామో కలిపిన పిండి కలిపినలాగానే ఉంటుంది కవర్లో పెడితే. డీమార్ట్ కవర్లో పెడితే ఇంకా బాగుంటుంది. నేనేమో ఈ కవర్లోనే పెట్టేస్తాను ఇట్లా. ఎందుకంటే ఈ కవర్లు మళ్ళీ మనం పడేయలేము కదా, ఇది యూజ్ చేసుకోవచ్చు. అందుకని నేను ఈ కవరు ఇట్లా పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో వాటర్ వస్తుంది, అందుకు పడకుండా ఇట్లా మనం కలిపిన పిండి కలిపినట్టే ఉంటుంది. ఇక ఇది ఇట్లా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇటు చూపి చేసినవి అదిగో అది చేసాము. మా వాళ్ళు చేస్తుంటే వేడి మీదనే తినేసారు. ఇప్పుడు ఇదిగో లాస్ట్ది పూర్ణం కాలుతుందప్ప, వేడిగా లాస్ట్ బొబ్బట్టు. ఇదిగో ఇన్ని చేసాము. ఉగాది స్పెషల్. ఎవరికైనా ఉగాది బొబ్బట్లు స్పెషల్ ఇష్టము. అసలు ఉగాది అంటేనే బొబ్బట్లు. తిని లైక్, షేర్, కామెంట్ వేడి చేసుకొని మీరు చేసుకొని తిని మీకు కూడా పెడుతున్నాను, తినండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఈ లాగు వేరే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. అది నాకు రావట్లేదు, అందుకని చెప్తున్నాను. వాళ్ళకు కూడా ఇది చెప్పండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో కాలుతుంది వేడిగా, పొగలు వస్తున్నాయి. ఇట్లా ఎంత బాగుందో చూడు.